ఎలాగూ సంవత్సరం కళ్ళు మూసుకున్నారు, ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మనం తిరిగి అధికారంలోకి వస్తాము అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నాడు కదా. ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి వచ్చే 30 సంవత్సరాలకి ముఖ్యమంత్రి నేనే అని మాట్లాడాడు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటే, సాయంకాలానికి మా నాన్న వస్తాడు, మా నాన్న ఆత్మ నాతో మాట్లాడిద్దని చెప్పాడు. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయే ఛాన్స్లు ఉన్నాయిలే, కానీ అధికారం మారే ఛాన్స్లు అయితే లేవు నాకు తెలిసి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అట్లా చేస్తుంది, అట్లా చేయబోతుంది, అట్లా చేసిద్ది. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఏం చేయటం లేదు. మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఏది పోలీసులు కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏదైతే కేసులు పెట్టారో, మా వాళ్ళ మీద ఎవరి మీద అయితే కేసులు పెట్టారో వాళ్ళకి సెల్యూట్ చేపిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. మొన్న పులివెందుల్లో చెబుతున్నాడు, డిఎస్పీ చేతే నీకు సెల్యూట్ కొట్టిస్తా అని చెప్పి హామీ ఇస్తున్నాడు కదా మరి ఒక నిందితుడికి. ఆ నిందితుడి పేరు కూడా ఏంటో మీరు ఒకసారి చెప్తే నేను ఆ నిందితుడి గురించి, ఎవరికైతే సెల్యూట్ కొట్టిస్తారో వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. అయితే మొదటిగా ఫస్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అంటున్నారు. నిజంగానే ఏం చేయట్లేదు. వాళ్ళ దృష్టిలో ఏం చేయాలంటే, మైనింగ్లు అక్రమంగా దోచుకోవాలి, కొండలు కొట్టేసేయాలి, రోడ్లు వేయకుండా ఉండాలి, జనాలు సుభిక్షంగా బతకూడదు. ఇట్లాంటివన్నీ చేస్తా ఉంటే వాళ్ళు ఏదో ఒకటి చేసినట్టు. జనాలకి రోడ్లు వేసి వాళ్ళకి బతుకు తెరువుకి ఏదో ఒకటి చూపించి లోన్లు ఇచ్చి ఇలా చేస్తే వైసీపీకి చేసినట్టు కాదు, అక్షరాలా చేసినట్టు కాదు. వాళ్ళకి ఏం చేసినట్టు అంటే, జనాలకి రాక్షస పాలన చూపిస్తేనే వాళ్ళకి చేసినట్టు. ఎందుకంటే వాళ్ళు సైకోలు, ప్రతి ఒక్కడు సైకోనే. ఆ వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు, కొడాల నాని సైకోనే, వల్లభనేని వంశీ సైకోనే, ఆ పోసాన కృష్ణమురళి సైకోనే. అసలు అక్కడ దాకా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద సైకో. ఇంకా మళ్ళీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే అంత ఇది ఎక్కడుందో నాకైతే తెలియట్లేదు. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా చూద్దాం. ఇప్పుడు మీరు ఇందాక నుంచి అంటున్నారు ఏం చేయట్లేదని వాళ్ళంటే, మీరు ఏం చేయాలి, సైకో పాలన చేయాలని మీరు అడుగుతున్నారు. నిన్న మొన్న ఒక వీడియో అయితే చూశాను. ఒక అతను డిఎస్సి ఇవ్వకుండా 6 ఏళ్ల పాటు మేము కష్టపడి ఒక పూట తిని ఒక పూట తినక మేము పస్తులుండి పెట్టుకుంటే కనుక కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే కూటమి ప్రభుత్వం నన్ను మోసం చేసింది అంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నాడు కదా. డిఎస్సి కూడా నెరవేర్చలేని ప్రభుత్వం ఏం ప్రభుత్వం అంటున్నాడు కదా. మరి ఏ వ్యక్తి గురించి అండి మీరు చెప్తుంది? మొన్న రీసెంట్ గా ఒక్క వీడియో నేను కూడా చూసాను. ఒక్క నిమిషం, ఒక్కసారి జూమ్ చేస్తారా మీరు? గత 6 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు. కూటమి ప్రభుత్వం తొలి సంతకం మెగా డిఎస్సి ఆశతో కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించడం జరిగిందండి. ఒళ్ళు తిండి కూడా గట్టలేక ఏదో ఒక పూట పస్తులుండి ఓకే చూశారు కదా సార్. పాపం ఈయన పాపం పాలు కారిపోతున్నాయి ఈయన మొహంలో నుంచి. డిఎస్సి కోసం నిన్నే బీటెక్ అయిపోయి కాలేజీ నుంచి బయటకు వచ్చాడు. ఈయన బయటకు వచ్చి డిఎస్సి కోసం 2 సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్లో ఉండి చేసుకున్నారు. నిన్నగాక మొన్నే ఆయనకి 59-60 వచ్చినట్టున్నాయి. జస్ట్ 59-60 వచ్చిన యువకుడు డిఎస్సి కోసం ప్రయత్నిస్తా మాట్లాడుతున్నాడు. ఏందండి అది? ఇప్పుడు కన్నా పేటీఎం గాల్లో నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ వైసీపీ పార్టీ బయటకు వస్తే బాగుండిద్ది. కనీసం డిఎస్సికి మాట్లాడేవాడిని ఎవరిని పంపించాలో కూడా తెలియకుండా పైనేమో ఆయన, కిందేమో వీళ్ళు అందరూ అసలు ఎట్లా ఏం చేస్తున్నారండి? అసలు ఆయన చూసారా మీరు? అందరూ చూసే ఉంటారుగా. అసలు 60 ఏళ్ళు ఉంటాయి. ఆయన హాస్టల్లో పడుకొని వాళ్ళ మనవాళ్ళు డిఎస్సి రాసే వయసులో ఉంటే ఈయనొచ్చి మాట్లాడడం. మరీ 2025లో ఉన్నాం మనం. కనీసం 10 రూపాయలకి మైకుల ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితులు ఇంకా వైసీపీ పార్టీ వీళ్ళు ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి ఆ పార్టీ ఎంత దినస్థితిలో ఉందో. ఇప్పటికైనా సరే వాళ్ళు స్టాండ్ మార్చుకోకపోతే ఆయన అన్నట్టు 3 సంవత్సరాలు కాదు, ప్రజలు 300 సంవత్సరాల కళ్ళు మూసుకున్నా తప్పు లేదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే కాదు, అతను అంటే కాదు, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతుంది ఏంటంటే వచ్చే నెల మొదటి వారంలో డిఎస్సి కంప్లీట్ అవ్వాలంటున్నారు. మరి సంతకం పెట్టి 10 నెలలు అవుతుంది కదా, ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని ఒక ప్రశ్న అయితే వస్తుంది కదా యువత దగ్గర నుంచి. మరి దానికి ఏం చెబుతారు సమాధానం? యువత దగ్గర నుంచి ఆ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆ డిఎస్సిలో ఎన్ని పోస్టులు పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అమ్ముకున్నారు డిఎస్సి పోస్టులు పెట్టకుండా. దానికోసం రేపు ఒక వారంలో 2 వారంలో శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఆ డిఎస్సి ఎగ్జామ్లు పెట్టకుండా నమ్ముకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది?
వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళని తీసేసేయాలి. ఇవన్నీ లెక్కలు చూసుకోవాలి కదా. అది కాకుండా మన సూపర్ 6 అమలు చేయాల్సింది ఉంది. అది కాకుండా ఇప్పుడు మన టీచర్స్కి కానీ వీళ్ళందరికి కానీ జీతాలు ఇవ్వాల్సింది ఉంది. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఎత్తున పడేశాడు. అట్లాగే అసలుకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కినా సరే డిజాస్టర్లోనే ఎక్కుతాడు ఆయన. ఎప్పుడైతే డిజాస్టర్లో ఉంటుందో ఆయన వస్తాడు, ఆయన వచ్చి రాష్ట్రాన్ని ఒక సెటిల్మెంట్ చేస్తారు, మళ్ళీ ఎవడో ఒకళ్ళు వచ్చి డిజాస్టర్ చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ ఈయన ఎక్కుతాడు. అట్లాగా ఒకసారి ప్రజలందరూ అవగాహనలోకి తెచ్చుకొని పోయినసారి ఎట్లా అయింది, ఎంతవరకు వస్తుంది. ఇప్పుడు రాష్ట్రం అనేది మన ఇల్లు లాంటిది. ఇంట్లో ఇప్పుడు మన నాన్నకు కానీ మన అమ్మకి కానీ కష్టం వచ్చినప్పుడు మనం ఎట్లా అయితే అర్థం చేసుకొని ఎట్లా అయితే తోడు నిలబడతాం, అట్లాగే ఈ రాష్ట్రానికి ఉన్న యువత కానీ ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా కానీ మనం ఎంతవరకు చేయగలం, ఏం చేయగలం, ఏమి చేస్తున్నారో ఒకసారి మీరు అన్నీ ఒకసారి చూసుకొని ఒకసారి మన ప్రభుత్వానికి మన అమ్మ మన నాన్న అనుకొని మీరు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ ఉండి అడగడంలో తప్పు లేదు. అడగందే అమ్మాయినా పెట్టదని సామెత ఉంది, కానీ అడగాలి. కానీ ఎక్కడ దాకా సాధ్యమైద్ది అవన్నీ తెలుసుకొని మనం కొంచెం అడిగి ఎక్కడ వరకు చేయించుకోగలం అక్కడ వరకు చేయించుకొని యువత కూడా కొంచెం ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండాలనేది నా కోరిక, నా ఉద్దేశం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే కనుక ఎలా అనిపిస్తుంది అంటే కనుక గతంలో అనిల్ కుమార్ యాదవ్ కాన్ఫిడెన్స్ గా ఎలాగైతే కనుక పోలవరం గురించి అసెంబ్లీ సాక్షిగా చెప్పారో అదే కాన్ఫిడెన్స్ గా అనొస్తుంది మరి జగన్మోహన్ రెడ్డిలో. మరి ఆ కాన్ఫిడెన్స్ గల కారణం ఏంటి? మరి నేను అంబటి రాంబాబు కూడా చెప్పాడు, నేనే పూర్తి కాదని చెప్పాను పోలవరం అన్నాడు. మరి అంతకు ముందు అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన మాట వినలేదంటారా ఇదే అంబటి రాంబాబు? ఈ కాన్ఫిడెన్స్ గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? కాన్ఫిడెన్స్కి కారణం అనేది ఏమీ లేదండి. ఒకటి, పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 30 సంవత్సరాలకి ముఖ్యమంత్రి నేనే అని చెప్పి అధికారులను బెదిరించిన వ్యవహారం చూసాం మనం. ఇప్పుడేమో వాళ్ళైతే మారరు. ఎందుకు మారంటే ఆయనకి కొంచెం కొత్తవి సృష్టించే ఇది ఉందన్నమాట. ఆయన ఇప్పుడు చైనాని తెలుగును కలిపి కొత్త భాష ఒకటి కనిపెడుతున్నాడు ఆయన. చైనాని తెలుగుని కలిపి ఒక భాష కనిపెడుతున్నారు. అందులో కొన్ని పదాల స్టైల్ మీద మాట్లాడుతూ ఉంటారు. కాస్కో, ఇస్కిస్తో, ఏదో అట్లాంటి పదాలు మాట్లాడమని మనకు రావు. నేను క్లాసులు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. తీసుకున్న తర్వాత ఒకసారి నేను మీకు నెక్స్ట్ ఎప్పుడన్నా మీరు నన్ను కలిస్తే మళ్ళీ ఎట్లాగే ఎప్పుడన్నా వస్తాను. అయితే అది మాట్లాడుతున్నాడు ఆయన. ఈ మాట్లాడే దాంట్లో చైనా వాళ్ళని ఆయన ఇదిగా పెట్టుకున్నాను కింద సర్వేలుగా. ఆ చైనా వాళ్ళకి మన తెలుగు తెలియదు, వీళ్ళేమో మేము ఓట్లు వేయము అంటారు, వాళ్ళే ఇంగ్లీష్లో ఎస్ అనుకుంటారు. ఆయన అనుకొని వీళ్ళకి నెక్స్ట్ నువ్వే సీఎం అని వెనక చెప్తాడు. ఈయన వచ్చి ఏయో మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ వీళ్ళకి తోడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు భజన బృందం ఎక్కువ ఆయన చుట్టూ. కాబట్టి ఆయనకు అట్లా కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పేం లేదు. పోయినసారి మన వైనాట్ 175 అన్నాడు, ఇప్పుడు వైనాట్ 3 years అంటున్నాడు. నెక్స్ట్ వైనాట్ 30 years అవుతుంది. అది దాంట్లో మనం ఎట్లాంటి అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏం కొడాలి నాని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ఎలా చూడాలంటారు? కొడాలి నాని హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు ఆటోమేటిక్గా. కొడాలి నాని అవును హెల్తీ కోసం ఆయన గుట్కాలు తింటాడు కదా. ఆ గుట్కాలు మన పెద్ద ప్రభుత్వం రాగానే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కలిసి కొంచెం అరికట్టినట్టున్నారు. సరిగ్గా దొరుకుతున్నట్లు వాళ్ళకి కొంచెం మెడిసిన్ తక్కువై ఆయన హాస్పిటల్లో చేరిన పరిస్థితులు చూస్తున్నాం మనం. తొందరగానే అదే ఎట్లాగో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోమంటున్నాడు. ఆయన అదే బెడ్ మీద 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కుతారు. ఎక్కగానే మళ్ళీ గుట్కాలు అందుబాటులోకి వస్తాయి. ప్రశాంతంగా ఆ టాబ్లెట్లు వేసుకుంటే ఆయన లెగిసే పరిస్థితులు ఉండవు అనుకుంటున్నా. లెగవరు అన్నట్లా పరిస్థితులు ఉండవు అనుకుంటున్నా నేను.